పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతులందరికీ ఉత్థాన క్రీస్తు యొక్క శాంతి కలుగునుగాక. ప్రియ జ్ఞానవాణి స్నేహితులారా, ఈరోజు మనం దేవుని ప్రేమలో నిలకడగా ఉండటానికి అవసరమైన మార్గాలను గురించి తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం దేవుని ప్రేమ మరియు సమాధానంలో నిలకడగా ఉండటానికి స్పష్టమైన మార్గాలను మనకు బోధిస్తుంది. ఇవి మనం రోజువారీ చేయాల్సిన అభ్యాసాలు. వీనిలో మొదటిది క్రీస్తులో నిలిచి ఉండుట. మనము నిత్యం క్రీస్తులో ఉండుట నేర్చుకోవాలి. ప్రియ స్నేహితులారా, యోహాను శుభవార్త 15వ అధ్యాయం 9-10 వచనాలలో యేసు ఇలా పలుకుతున్నారు: నా తండ్రి నన్ను ప్రేమించినట్లే నేను మిమ్మల్ని ప్రేమించి తిని కనుక మీరు నా ప్రేమలో నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు అని పలుకుతున్నారు. మనం నిత్యం ప్రార్థనలో ఉండుట నేర్చుకోవాలి. మన రోజువారీ జీవితంలో యేసుతో కలిసి నడవాలి. యేసు మనం తనతో ఎందుకు ఉండాలో చాలా స్పష్టంగా యోహాను శుభవార్త 15వ అధ్యాయం 4వ వచనంలో చెబుతున్నారు. ద్రాక్షవల్లి యందు ఉండని రెమ్మ దానంతట అది ఫలింపచాలదు, అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపచాలరు అని తెలియజేస్తున్నారు. రెండవది పరిశుద్ధాత్మతో నింపబడుట. ప్రతినిత్యము మనలను పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థించాలి. ఎందుకనగా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయాలను నింపెను. ప్రియ దేవుని ప్రజలారా, మనం దేవునితో అనుసంధానం అవటానికి నిత్యము పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. ఎందుకంటే యేసుకు మనం బలహీనులమని తెలుసు. అందుకే మోక్షారోహణమవటానికి ముందు నేను మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను, మీకు పరిశుద్ధాత్మను సహాయకునిగా పంపిస్తాను అని వాగ్దానం చేశారు. పరలోక సత్యాలను మనకు బోధించమని ప్రతినిత్యం పవిత్రాత్మను ప్రార్థించాలి. లేకుంటే మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సమస్యలు, ఆందోళనలు మన మనస్సును దేవుని వైపు నుంచి మరలేటట్లు చేస్తాయి. సాతాను దేవుని బిడ్డలను అధికంగా శోధించేది ఇక్కడే అని మనం గుర్తుంచుకోవాలి. మనకు ఎదురయ్యే సమస్యల వల్ల మనం విశ్వాసాన్ని కోల్పోయి దేవుని ఉనికిని ప్రశ్నించేలాగా చేస్తుంది. మూడవది కృతజ్ఞతాభావంతో జీవించడం. ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయంలో కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. మనకి ఉన్నదంతా దేవుని వరమని గుర్తించి అహంకారం లేకుండా వినయంతో జీవించాలి. సంతోషంలోనే కాకుండా కష్టాలలో కూడా దేవుని కృతజ్ఞతలు తెలపాలి. కృతజ్ఞత కలిగిన హృదయం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం మనకు క్రీస్తు నుంచే వస్తుందని మనం గుర్తించాలి. ప్రార్థన. ప్రియమైన యేసయ్య, నీ అపారమైన ప్రేమలో మమ్ములను నిలిపి ఉంచుము. మా మాటలలో, మా కార్యాలలో, మా ఆలోచనలలో నీ ప్రేమ ఫలించునుగాక. నీ సమాధానం నింపబడిన మనసులతో ఇతరులకు ప్రేమను పంచుతూ నీ సాక్షులుగా జీవించుటకు మాకు శక్తిని ప్రసాదించు తండ్రి. ఆమెన్.